జగ్గంపేటలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు. వచ్చే జయంతి నాటికి నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఆవిష్కరిస్తామని వెల్లడి. కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 23 స్థానిక సుభాష్ వీధిలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఆ వీధి ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, డాక్టర్ బచ్చు ప్రసాద్, అడ్వకేట్ దారా శ్రీనివాస్ తదితరులు పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నేతాజీ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఆవిష్కరిస్తామని వెల్లడించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 23న జగ్గంపేటలో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిని భారత ప్రభుత్వం పరాక్రమ్ దివాస్ శౌర్య దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నామని, ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి బుజ్జి, కొత్త నాగు వీర్రాజు, కొత్త నాగేశ్వరరావు, బోండా శ్రీను, బోండా కాశీ, సాధు నాగేశ్వరరావు, కంచర్ల గోపి, సమయమంతుల వెంకటేశ్వరరావు, కిరాణా కొట్టు దారా శ్రీను, సుభాష్ వీధి పెద్దలు పాల్గొన్నారు. మన ఈ జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మనం విగ్రహ ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వచ్చే సంవత్సరం దారా శ్రీను గారు చెప్పినట్టు మనం ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం దాన్ని ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం ఇక అక్కడే చేయాలని చెప్పేసి ఆశిస్తూ మన దారా శ్రీను గారిని ప్రోత్సాహం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సుభాష్ వీధి ఈరోజు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా మరి సుభాష్ వీధిలో ఉన్న మన అందరూ కూడా, అలాగే పెద్దలు అప్పలరాజు గారు, డాక్టర్ ప్రసాద్ గారు, మరి మన ఈ సుభాష్ వీధిలో నివాసం ఉంటున్న ప్లేడర్ గారు, ప్రముఖ లాయర్ అయిన దారా శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసిన మన సుభాష్ వీధి ఉన్న ప్రజలందరికీ, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మరి జై హింద్, జై జవాన్. మరి స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాడిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు మన అంతా కూడా గుర్తు చేయవలసిన ఈ రోజు ఉంది. మనం మర్చిపోకూడదు. భావితరాలు కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేశం కోసం పోరాడిన వ్యక్తిలో మొదటి వ్యక్తి. జై హింద్, జై జవాన్. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక సుభాష్ వీధిలో మన ఈ విగ్రహానికి చేసుకున్నాం. అలాగే మరి పెద్దలు అయినటువంటి అప్పలరాజు గారు కూడా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుభాష్ చంద్రబోస్ గారు మరి ఎలా జన్మించారో, ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసం ఏ రకంగా పోరాడారో, స్వతంత్రం కోసం అనేక రకాలైనటువంటి మరి ఎక్కడ జంకకుండా, మరి వెనకడు వేయకుండా పోరాట యోధుడైన మరి అటువంటి మన గ్రామంలో సుభాష్ స్ట్రీట్గా ఉండేది ఇది. అలాగే మాదేమో నెహ్రూ స్ట్రీట్గా ఉండేది. అలాగా మరి పూర్వం నుంచి ఒక గుర్తింపు చెందినటువంటి మహానుభావులు ఫోటోలు ఇవాళకి మా ఇంటికాడ చాలా పెద్ద ఫోటో పెట్టుకుని ఎప్పుడు చూసుకుంటాం. కాబట్టి ఏంటంటే మరి మన కొండబాబు గారు కానీ, మన లాయర్ గారు కానీ, మన డాక్టర్ గారు ప్రసాద్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా చక్కగా మరి ఈ రోజుని కార్యక్రమం చేసినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి తొందరలోనే విగ్రహం ప్రతిష్ట, దాంట్లో కూడా నా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పేసి మరి మా భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. ఒకసారి దారా శ్రీనివాస్ గారిని ఈరోజు మన సుభాష్ చంద్రబోస్కు బర్త్డే సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు. అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి నాయకులందరూ కూడా శాంతి మంత్రంతో స్వాతంత్రోద్యమ సాధన చేస్తుంటే ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి భారతీయ నాయకుడు ఈయన. ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చెందిన మిలిటరీగా అది రూపాంతరం చెందింది. ఆయుధంతోనే మనం స్వాతంత్రాన్ని సాధించాలని ఆయుధాన్ని చేపట్టి జపాన్ వాళ్ళ కొలాబరేషన్తో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు భారత స్వాతంత్ర చరిత్రలోనే ఎవరూ లేరని, అదేవిధంగా ఆయన మరణం ఈ రోజు కూడా ఒక విస్మయం చెందే విషయంగా ఉండిపోయింది. ఆయన ఎప్పుడు పరమపదించారో, ఆయన పుట్టిన తేదీ తెలుసు, కానీ ఆయన ఎప్పుడు చనిపోయారో అన్న విషయం ఈరోజు కూడా తెలియదు. కొన్ని కథల ప్రకారం 1980లో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా బతికే ఉన్నారని చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా నివాళులర్పించడం సుభాష్ స్ట్రీట్ నివాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక పర్మనెంట్ స్టాట్యూని ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా అన్వీల్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.